లింగం యాదవ్ గారు, స్పీకర్పై అవిశ్వాస తీర్మానం అనేది ఇప్పుడు మనం చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా 3 సార్లు అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ యాక్టివిటీగా చెప్తాం. అలాంటిది కాంగ్రెస్ ఇప్పుడు అంత పెద్ద నిర్ణయం తీసుకునేంత తప్పు స్పీకర్ ఏం చేశారు అనేది మీరు అనుకుంటూ ఉన్నారు. అవిశ్వాసం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలి అని కాంగ్రెస్ అనుకుంటోంది. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు రాజు స్పీకర్లకు, పెద్దలకు, ప్యానెల్లకు డెఫినెట్ కూడా ఇవాళ అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాలక పక్షం రెండూ కూడా ఉండాలని కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ ఏదైతే స్పీకర్ ఓం బిర్లా పైన చర్చల సందర్భంగా ఇవాళ వాళ్ళకు నెహ్రూ గారు గుర్తొచ్చినందుకు మరొకసారి ఇవాళ బీజేపీ ఎంపీలకు, కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా కూడా నెహ్రూ గారు వేసినటువంటి ప్రజాస్వామ్య పునాదులు ఈ దేశంలో ఎంత పటిష్టంగా ఉన్నాయో మరొకసారి చాటి చెప్పినందుకు ఇవాళ ప్రత్యేకించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పైన ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం ఇవాళ మనం చూస్తున్నాం. ఒకవైపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థలని ఇవాళ భ్రష్టు పట్టిస్తుండో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రత్యేకించి ఇవాళ పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు మాట్లాడనివ్వకుండా కూడా ఇవాళ స్పీకర్ అనే చైర్ ని ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ తన చెప్పినట్టుగా ఇవాళ నడుస్తుందనేది ఇవాళ దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రత్యేకించి ఓం బిర్లా గారు స్పీకర్ గా అయినప్పటి నుంచి అంటే గతంలో లాస్ట్ 17th పార్లమెంట్ కు 18th పార్లమెంట్ కూడా అతనే స్పీకర్ గా ఉన్నాడు. మరి ఇతను డైరెక్ట్ గా కానీ స్పీకర్ అనే వ్యక్తి ఒక న్యూట్రల్ ఎంపైర్ గా ఉండాలి. అంటే ప్రతిపక్షాలు పాలక పక్షాలు రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఇవాళ పార్లమెంట్ ను ముందుకు నడిపించవలసినటువంటి వ్యక్తి స్పీకరు. కానీ ఇవాళ ఓం బిర్లా గారు చేసినటువంటి ఇవాళ పని ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యానికే ఒక మాయని మచ్చగా నిలబడుతుంది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడకుండా ఇవాళ కనీసం ఇవాళ ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతిసారి ఇంటరప్ట్ అయ్యి ఇవాళ ఆ పాలక పక్షానికే మెజార్టీ టైం ఇవ్వడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. అదే విధంగా ఇవాళ 8 మంది ఎంపీలని ఏ కారణం లేకుండానే 8 మంది ఎంపీలని సస్పెండ్ చేయడం, మహిళా ఎంపీల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ ఎంపీ శశికాంత్ దుబే మీద కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది దీని కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలన్నిటి కూడా అంటే స్పీకర్ వ్యవహార శైలి ఇదే కాదండి, గతంలో కూడా దేశ చరిత్రలోనే ఒకేసారి 100 మంది ఎంపీలని సస్పెండ్ చేసినటువంటి చరిత్ర కూడా ఓం బిర్లాకే ఉంది. ఇదే ఓం బిర్లా గారు ఇప్పటి వరకు దేశంలో ఏ స్పీకర్ చేయనటువంటి కార్యక్రమాలంటే ప్రతిపక్షాలకునే సస్పెండ్ చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి కూడా ఓం బిర్లా గారే. సో ఇటువంటి స్పీకర్ వ్యవహార శైలి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పార్లమెంట్ అంటేనే చర్చల ద్వారా అంటే ఎట్లా నడుస్తుంది అంటే చర్చల ద్వారా నడుస్తుంది, బై డిబేట్ అండ్ డిస్కషన్. మరి అలాంటి డిబేట్ కు డిస్కషన్ కు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఇవాళ స్పీకర్ వ్యవహరిస్తుండు కాబట్టినే ఆయన వ్యవహారానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం ఇవాళ ప్రతిపక్షాలు అన్నిటి కూడా కలిసి ఇవాళ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో కూడా మనం చూస్తున్నాం దాదాపు ఉదయం నుంచి చర్చలో ఇలా స్పీకర్ కు అతని మీదనే అవిశ్వాసం నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చినప్పుడు ఇవాళ అతనే మళ్ళా ఇవాళ జగదంబికా పాల్ ని అక్కడ మెంబర్ గా అంటే ప్యానల్ స్పీకర్ ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టడం అనేది కూడా ఇది కూడా పార్లమెంటరీ సంప్రదాయాలకు వ్యతిరేకమైంది. ఎందుకంటే అన్ని కూడా రాజ్యాంగంలో రాసి ఉన్నాయండి, కొన్ని కన్వెన్షన్లు ఉంటాయి. ఇవాళ మనం ఎక్కడ కన్వెన్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటాం, మనకు మాతృ సంస్థ అయినటువంటి బ్రిటన్ నుంచి తీసుకుంటాం. కానీ ఇవాళ మరి జగదంబికా పాల్ ని స్పీకర్ అపాయింట్ చేయడం అంటేనే దాన్ని కూడా మళ్ళా కూడా ఇవాళ రాజ్యాంగ వ్యవస్థల స్ఫూర్తిని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా మళ్ళా తుంగలో తొక్కడం జరిగింది. అయినా కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అన్నిటి కూడా కలిసికట్టుగా డెఫినెట్ కూడా ఇవాళ ప్రతి ఎలక్షన్ విన్నింగ్కే కాదండి, ఇవాళ డిసెంట్ వాయిస్ ను కూడా మేము ఇవాళ వినిపించాలి, దేశ ప్రజలకు కూడా తెలియాలి ఇవాళ పార్లమెంట్ లో ఏం జరుగుతుంది, లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా గారు ఏ విధంగా వ్యవహరిస్తుండు ఇవాళ దేశ ప్రజలకు తెలియజెప్పాలనుకున్నాం. కానీ స్పీకర్ పై అవిశ్వాసం అంటే పార్లమెంటరీ వ్యవస్థపై అవిశ్వాసం పెట్టడం అనేది కొంతమంది వాదిస్తున్నటువంటి అంశం. నేనేమంటున్నంటే ఇవాళ స్పీకరు మరి అదేంటండి, స్పీకరు గాని చైర్మన్ గాని న్యూట్రల్ గా వ్యవహరించాలి. మరి వాళ్ళ ఆ విధంగా జరగట్లేదు.
ఇవాళ ఒక గతంలో మనం చూసిన ట్రెడిషన్స్, మీరు గతంలో ఉన్నప్పుడు కూడా మన సోమనాథ్ చటర్జీ గాని ఇంకా ఎంతో మంది వాళ్ళని చూసాం, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగా వ్యవహరించలేదే. స్పీకర్ అయిన తర్వాత ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అని ఆ విధంగా వ్యవహరిస్తారు. ఏ పార్టీకి సంబంధించిన డైరెక్ట్ చాలా మంది ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకొకటి, ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో నేను ఓదలుచుకోలేదు, 2004 నుంచి 2014 వరకే. మరి ఆనాడు ఉన్నటువంటి స్పీకర్లు ప్రతిపక్ష పార్టీలకు ఎంత అవకాశం ఇచ్చారండి? ఆనాడు సుష్మా స్వరాజ్ గారు ఇప్పుడు మీరు చూడండి ఎంత ఎన్ని చర్చలలో పాల్గొన్నారు, ఎన్ని డిబేట్ లో పాల్గొన్నారు. మరి ఇవాళ ఎందుకు ఇవ్వట్లేదు ప్రతిపక్ష నాయకుడుకు? కనీసం మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నటువంటి సందర్భం కదా. ఇవాళ ఇంత 100 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన చరిత్ర ఎక్కడ ఉందా అండి? ఏకపక్షంగా కనీసం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కూడా, అంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఇవాళ ప్రతిపక్షాలు అన్నిటి కూడా కలిసి ఈ స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, దానికి కానీ మీ ఇండియా కూటమిలోనే అన్ని పార్టీలు కూడా పూర్తిగా ఒకే అభిప్రాయంతో ఉన్నాయా లింగం యాదవ్ గారు? ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని అలయన్స్ పార్టీలు అన్ని కూడా పూర్తిగా ఇదే అభిప్రాయంతో ఉన్నాయా? ఎందుకంటే మనం కిరణ్ రిజిజు ఒక ట్వీట్ చూశారు, మీరు కూడా చూసే ఉంటారు కదా. ఆ ట్వీట్లో ఏముంది, 50 మంది విపక్ష ఎంపీలు తన దగ్గరకు వచ్చి అంగీకరించొద్దు, మోషన్ అంగీకరించే పరిస్థితి లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారని ఆయన ట్వీట్ చేశారు. కిరణ్ రిజిజు గారు ఏం మాట్లాడుతారు, పార్లమెంట్ చర్చలనే చూస్తున్నాం కానీ ఆయన ట్వీట్ ని ఇప్పుడు పట్టించుకునే అంత ఓర్లేదు. ఇవాళ ప్రతిపక్షాలు అన్నిటి కూడా కలిసి కట్టుకున్నాయి. అందుకే కదా ఇవాళ మేము లోక్సభలో ఇవాళ మీరు చూడండి ఎన్ని ఓట్లు వస్తాయి. ఇప్పుడు చూడండి ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళ అంతమంది ఇవాళ కాంగ్రెస్ కున్న మెంబర్స్ ఎంత, మరి ఇవాళ ప్రతిపక్షాలు కలిసి కట్టుకుంటేనే కదా మాకు అంత సపోర్ట్ ఉంది. డెఫినెట్ గా ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి కట్టుకున్నాయి. ఇవాళ అందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు, స్పీకర్ ఏదైతే వ్యవహరిస్తుండో ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు, ఈ ఏకపక్షంగా వ్యవహరించడు. ఇప్పటి వరకు మీరు చూడండి, ఇప్పటి వరకు కూడా తను స్పీకర్ అయిన ఇది సెకండ్ టైం అండి. ఒక్కసారి కూడా ప్రతిపక్ష పార్టీలను తప్ప ఎప్పుడైనా పాలకపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిందా అండి? మీరు గతంలో చరిత్ర చూడండి. గతంలో అంతేందుకు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సుమిత్రా మహాజన్ చూడండి, ప్రతిపక్షాలు పాలకపక్షాలు ఎంపీలను సస్పెండ్ చేసిన సందర్భం ఉంది. కానీ ఓం బిర్లా గారు ఇప్పటి వరకు కూడా బీజేపీ ఎంపీలు, బీజేపీ అలయన్స్ ఎంపీలు ఒక్కసారి కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భం మనకు కనబడదు. అంటే ఎంత ఏకపక్షంగా ఇవాళ స్పీకర్ వ్యవహరిస్తుండు ఆయన. మీరు చూడండి, ఇది ఒకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా అది పర్సనల్, ఇవాళ కూతురు కూడా ఎట్లా ఎంపీ సివిల్ సర్వీస్ అవన్నీ కూడా నడుస్తున్నాయి. ఆయన నేను ఆ విషయాలు ప్రత్యేకించి పార్లమెంట్ లో, లోక్సభలో స్పీకరు వ్యవహార శైలి ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను మార్చుకోవట్లేదు. అందుకే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ఇవాళ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవ్వడం జరిగింది. సో పార్షియల్ గా ఉంటున్నారు. రక్షించడమే ధ్యేయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ఈ యొక్క చర్యకు పూనుకున్నాయి. రైట్, డన్. తటస్థంగా ఉండాల్సినటువంటి స్పీకర్ పార్షియాలిటీ చూపిస్తూ ఉన్నారు. రైట్, దానికోసమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.